హలో అండి, ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేసుకుందామండి. ఈరోజు స్పెషల్ నేనన్నీ ఇందులో రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇండక్షన్ స్టవ్ కాబట్టి అన్నీ దగ్గరలో ఉండాలి, త్వరగా చేసేసుకోవాలి పెట్టుకొని. ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకున్నామండి, రుచికి తగినట్టుగా. కరివేపాకు, బిర్యానీ ఆకులు 2 వేసుకున్నామండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇందులో ఇప్పుడు టమాటాలు వేసేద్దాము. టమాటాలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, చిన్నగా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. పక్కనిచ్చి గ్రేవీ వచ్చే వరకు దీన్ని వేగనిద్దాము. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేద్దామండి. ఇవి మెత్తగా తొందరగా ఉడకడానికి 1 స్పూన్ పసుపు. ఈ వంటలన్నీ అందరికీ వచ్చనుకోండి, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్న వరకు నేను వీడియో చేస్తానండి. మష్రూమ్స్ వేసేద్దాము. ఈ మష్రూమ్స్లో కూడా వాటర్ వస్తుందండి. చక్కగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచినట్టయితే చక్కగా వాటర్ అంతా పైకి వస్తుంది. ఒకసారి దీన్ని తిప్పి మనం మూత పెట్టి దీన్ని మగ్గించుకుందాం. ఈ మసాలాలన్నీ దీన్ని పట్టేటట్టుగా పెట్టుకున్నామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కారం అవన్నీ వేసుకుంటాము. కారం ఇదిగోండి, మన టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంతైతే తింటారో. ఇది కొంచెం మసాలా కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి. అలా కారం వేసుకోండి. ధనియాల పొడి అండి, స్పూన్ వేస్తున్నాను. చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కరిగేటట్టుగా ఒకసారి కలుపుకొని ఇవన్నీ నేను ఉడకబెట్టి లైట్గా కారం, పసుపు, ఉప్పు వేసిన ఎగ్స్. ఈ ఎగ్స్ని కూడా నేను ఇందులో వేసేస్తాను. వేసి ఈ మసాలా అంతా కూడా కూరకు సెట్ అయ్యేటట్టుగా కలిసేటట్టుగా వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసి దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వండుదాం. రెండు చూసేద్దాం. కర్రీ అయిపోయిందని చూద్దాం. అయిపోయిందండి. ఇంకా దీని మీద కొత్తిమీర చల్లుకొని మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి వచ్చేయండి టేస్టింగ్ టైం. నేను ఇందులో కాంబినేషన్గా ఇదిగోండి పలావ్ చేశాను. బాగా వచ్చిందండి. కానీ ఈ పలావ్ రెసిపీ అలాగనే నేను మీకు పెట్టలేదు. ఈసారి తప్పకుండా చేసి నేను ఇది కూడా పెడతానండి. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో మనం ఎంతో ఇష్టంగా చేసుకున్న మష్రూమ్స్ ఎగ్ కర్రీ ఇదిగోండి వేసేసుకుందాం.
ఆనియన్ సలాడ్. టేస్టింగ్ టైం అండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను. ఇదిగోండి. సూపర్ అండి, బాగా వచ్చింది.